బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని దుబ్బవాడలో ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహాస్ అనే 4 ఏళ్ల బాలుడి మెడకి చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు శ్రీహాస్ మెడ చుట్టూ 20 కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పట్టణంలో చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని దుబ్బవాడలో ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహాస్ అనే 4 ఏళ్ల బాలుడి మెడకి చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు శ్రీహాస్ మెడ చుట్టూ 20 కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పట్టణంలో చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రస్తుతం శ్రీహాస్ బాలుడి వైద్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఎస్ శాలిని, అందరూ ఉగాది పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ఒకవైపు మెట్పల్లికి సంబంధించి 4 సంవత్సరాల బాలుడు దుబ్బవాడలో ఒకవైపు ఆడుకుంటున్న సమయంలో చైనా మాంజా ఆ బాలుని మెడకు చుట్టుకోవడంతో కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. మొత్తం రక్తస్రావం కావడంతో కూడా ఫస్ట్ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ సీరియస్ గా ఉన్నాడనే కోణంలో కూడా నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ అతనికి 20 కుట్లు, ఆ బాలుని మెడకు 20 కుట్లు పడడం జరిగింది. సీరియస్ గా ఉంటున్న పరిస్థితి అయితే ఉన్నదని అక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పండుగ వేళ ఎందరో మంది ఒకవైపు కైట్లు ఎగిరేయడము, సంబరాలు జరుపుకోవడం ఇటువంటివి చేసుకుంటున్నారు. కానీ ఇంకా ఈ చైనా మాంజా అమ్మవద్దని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎక్కడ కూడా పెట్టవద్దు, చైనా మాంజా అమ్మితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చాలా వరకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి చైనా మాంజాను ఒకవైపు ఎక్కడ చూస్తే అక్కడ అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు దీనిపైన నిఘా పెట్టకపోవడంతో ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కైట్లు ఎగరేయడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే మాంజా తీసుకువెళ్లి వాళ్ళు కైట్లు ఎగిరిస్తారు. కాకపోతే ఈ చైనా మాంజా అనేది ఒకవైపు అమ్మవద్దని చెప్తున్నప్పటికీ కూడా చైనా మాంజా అమ్మడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. 4 ఏళ్ల బాలుడు, అంటే ఉక్కుపచ్చలరని చిన్న బాలుడు, ఆ బాలునికి మాంజా చుట్టడంతో అతనికి ఏం తెలియని వయసులోనే ఒకవైపు మొత్తం కట్ కావడం జరిగింది. అదేవిధంగా 20 కుట్లు, చిన్న పిల్లగాడికి ఒకవైపు 20 కుట్లు వేస్తూ డాక్టర్లు అక్కడ వైద్యం చేస్తున్నారు. ఇంకా సీరియస్ గా ఉన్నాడు బాలుడి పరిస్థితి అని కోణంలో కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగి చేస్తున్నారు. ఎందుకంటే ఒకడే కొడుకు వాళ్ళకు అయినప్పటికీ కూడా ఆ బాలుని ఎంత జాగ్రత్త చూసుకుంటున్నప్పటికీ కూడా ఈ చైనా మాంజా అనేది ఈ బాలుని కూడా ఇచ్చిపెట్టిన పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. కైట్లు వేస్తూ హాలిడేస్ పర్పస్ పిల్లలు పోవచ్చు, ఎవరైనా కానీ పెద్దలు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ చైనా మాంజా అనేది ఇప్పటికే బ్యాన్ కావడం జరిగింది. ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. గొంతులు కట్ అవుతున్నాయి, చేతులు కట్ అవుతున్నాయి, ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది చెప్పినప్పటికీ కూడా దీన్ని ఇంకా బయట విక్రయాలు జరపడంతో కూడా ప్రతి ఒక్క కొని ఈ విధంగా చేయడంతో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కానీ ఒక ప్రభుత్వం దీనిపైన గట్టిగా నిధిగా పెట్టాలి. ఎందుకంటే ఈ పోలీసు వ్యవస్థ అనేది ప్రతి ఒక్క చోట కూడా, ఎందుకంటే ఈ కైట్లు ఎగరవేస్తారు కాబట్టి ఎక్కడెక్కడ చైనా మాంజా అమ్ముతారో వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని బ్యాన్ చేయడం, వాళ్ళపైన కేసులు పెట్టినట్టయితే దీనికి నివారించే దిశ వెళ్ళవచ్చు. లేదంటే కంపల్సరీ చాలా వరకు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. ఆ బాలుడి పరిస్థితి అయితే ఇప్పుడు నిజామాబాద్ ఆసుపత్రిలో మాత్రం సీరియస్ గా ఉందని మాత్రం డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రవీందర్, అలాగే పట్టణంలో చైనా మాంజా విక్రయాలు కట్టడిని అధికారులు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? ఇప్పటికే ప్రభుత్వము వైపు ఎక్కడెక్కడైతే పిఎస్లు ఉన్నాయో ఆ పిఎస్ లకు కూడా జిల్లా స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఇప్పటికే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పిఎస్ లలో ఎక్కడెక్కడైతే గ్రామాలు ఉంటాయో, పట్టణాలు ఉంటాయో అక్కడ కంపల్సరీ చైనా మాంజాను అమ్ముతున్నారు. అదే హ్యాపీగా విక్రయాలు చేస్తారు, డబ్బులు ఎక్కువ పెట్టి కూడా కొనుక్కోపోతారు కాబట్టి వీళ్ళు దాంట్లో లాభం అధికంగా వస్తుందనే కోణంలో కూడా వాళ్ళు అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. అది ఎగిరేసే టైంలో ఒకవైపు ఇట్లా పైన ఎగురుతుంటేనే కైట్ ను కట్ చేసే విధంగా ఉంటుంది. అటువంటి కట్ చేసే దారాలను చేతులు కట్ అవుతాయి. అదేవిధంగా బయట పడ్డాలంటే ఈ రోడ్ల పైన పడాలంటే కంపల్సరీ బైక్లు వెళ్తున్న సమయంలో కూడా గొంతులు కట్టిన సంఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. మూగ జీవాలు కూడా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు కూడా పోలీస్ యంత్రాంగం ఇంకా నిఘా పెడుతున్నాం అంటున్నారు. మరి పట్టుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? అక్కడ ఎందుకంటే స్థానికంగా పట్టణంలోనే ఇంత మంచిగా దర్జాగా వాళ్ళు చైనా మాంజాను అమ్ముతున్నారు. దాన్ని నివారించే దిశగా మరి పోలీసులు ఎందుకు పోతలేరు? వాళ్ళని పట్టుకునే దిశగా ఎందుకు పోతలేరు? రెండు ఎగరవేస్తారు, ఉగాది సంబరాలు జరుపుకున్నారు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ చైనా మాంజాను ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ దానిపైన నిఘా పెట్టకపోవడంతో ఇటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. అక్కడక్కడ ఈ విధంగా అమ్మడంతో కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా కానీ ఒక పోలీసు యంత్రాంగం ప్రతి ఒక్క చోట దృష్టి పెట్టి ఎవరితోటైనా ఇన్ఫర్మేషన్ తీసుకుని కంపల్సరీ అటువంటి షాపులు అయితే ఏవైతున్నాయో వాటిని రీచ్ చేసే విధంగా వాళ్ళపైన కఠిన చర్యలు, అదేవిధంగా కఠినంగా కేసులు పెట్టినట్టయితే వాళ్ళు మరోసారి అమ్మరు అదే నామమాత్రం పట్టుకోవడం ఇలా ఇచ్చిపెట్టడం తోటి వీళ్ళు ఈ విధంగా తాపడడం పరిస్థితి ఇప్పటికైనా కానీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వాళ్ళపైన కేసులు పెట్టాలి. ఎందుకంటే కంపల్సరీ పట్టుకున్నట్టయితే కంపల్సరీ వాళ్ళపైన శిక్ష కఠినంగా ఉన్నట్టయితే ఇది అమ్మకుండా ఉంటారు. కానీ పోలీసులు నామమాత్రం అప్రమత్తం చేతుదురుపు వ్యవస్థ పెట్టుకుంటే ఇట్లానే ఉంటుందని కొనలో కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా దృష్టి పెట్టి కంపల్సరీ ఆ చైనా మాంజా ఎక్కడెక్కడ దొరుకుతుందో వాటిని రీచ్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, కేసులు కూడా నమోదు చేయాలని స్థానికంగా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.